తమ్ముడు, మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? సహనంతో కనిపెట్టు. నువ్వు కూరుకుపోయిన గుంటలో నుండి, నువ్వు దిగిపోయిన ఊబిలో నుండి నిశ్చయముగా దేవుడు లేవనెత్తుతాడు. గుంట నీ జీవితం కాదు, గుంట నీకు శాశ్వతం కాదు. సింహాసనం నీకు శాశ్వతం. కన్నీళ్ళు నీకు శాశ్వతం కాదు. కృపాక్షేమాలు నీకు శాశ్వతం. చీకటి నీకు శాశ్వతం కాదు, వెలుగు నీకు శాశ్వతం. గాఢాంధకారపు చీకటి నీకు శాశ్వతం కాదు, మధ్యాహ్న కాల తేజస్సు నీకు శాశ్వతం. మారా నీకు శాశ్వతం కాదు, మాధుర్యం నీకు శాశ్వతం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకం మనకు శాశ్వతం. అది ఎంత ఖచ్చితమో! చులకనగా ఉండే ఈ శ్రమలు కొంచెం కాలమే ఉంటాయి. ఆ సమయం వచ్చే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టు. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక.